తాడేపల్లి క్యాంప్ కార్యాలయాన్ని గతంలో ప్రజాధనంతో కొన్న ఫర్నిచర్ ఎలక్ట్రికల్ వస్తువులను వెంటనే అప్పగించాలని ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. బేసిక్గా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి వస్తువులను తిరిగి అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే గతంలో తాడేపల్లిని తన నివాసాన్నే క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఎలక్ట్రిక్ వస్తువులు పూర్తిగా కూడా ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసినవే. అయితే వెంటనే అవి తిరిగి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. అయితే బేసిక్గా ముఖ్యమంత్రి కార్యాలయం కనుక ప్రభుత్వ ఆస్తి కనుక వాడుకుంటే వెంటనే తిరిగి 15 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుందని పదవి కోల్పోయిన తర్వాత. కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఇవ్వలేదు. సో జగన్కు లేఖ రాసి సాధారణ పరిపాలన అధికారులు విన్నవించారు. సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని ఉన్న తన నివాసాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చుకున్నారు జగన్. పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల్లోగా ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించాలనే నిబంధన ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేస్తున్నారు చూడాల్సిన అవసరం అయితే.